అని అనుకుంటే నా వృత్తి మానుకొని నేను ఇక్కడే కూర్చునేదాన్ని కదా. వృత్తి మానుకోనేంది ఆడదాన్ని, నీ ప్లానింగ్ ఏంది? వృత్తి ఎందుకు మానుకుంటావు? నీ 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 నువ్వు చేసేదే. మేమే కాకోకున్నట్లా చాలామంది ఇంతకుముందు వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే షేర్ చేసుకొని పబ్లిక్ అయ్యారు. పబ్లిక్ కావాలంటే ఇలాంటి వాళ్ళు వస్తారు, మనకు వద్దురా ఇవన్నీ, ఏదో కష్టం చేసుకొని బతుకుందామే అనే వాళ్ళ దృష్టిలో పడాలా. అలాగైతేనే ప్రతి ఒక్కరు కష్టం చేస్తుంటేనే మిగలటం లేదు. రైతు చూస్తున్నారు, రైతు ఎంత కష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కటి మేము కూడా రైతులమే, కానీ మేము ఎంత కష్టపడినా కూడా మిగులువు. అలా మిగులువు కాబట్టి కష్టపడిన డబ్బులే మిగులువు. ఇలా వృత్తి చేసుకుంటూ పోతే మిగులుతాయా డబ్బు? అందుకని అలా చేయకండి, ప్రజలను కూడా ముంచకండి. ప్రజలు కొంతమంది తిక్కులు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఏమవుతుందంటే ఏమవుతుందిలే, అటు పోతే బాగవుతుంది, ఇటు పోతే బాగవుతుంది అని చాలామంది చాలా డబ్బులు ఇప్పుడు 5,000, ఇప్పుడు 3,000, ఇప్పుడు 2,000 అలా పెట్టుకుంటూ లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలా పెట్టుకోకున్నట్లా ఆ దేవుని నమ్ముకోండి. ఆ దేవుని నమ్ముకుంటే ఎప్పటికైనా మంచిగా చేస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే ఆడు చెప్తాడంటే అటు పోయేది, ఈడు చెప్తాడంటే ఇటు పోయేది. చాలామంది అలాగే చేస్తున్నారు. ఏడ పడితే ఆడ పోతే భూమి మీద మొత్తం వాళ్ళే పుడితే ఆ దేవుణ్ణే మర్చిపోతాం మనం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నారు, రేపు పొద్దున ఏడన్నా పెట్టుకోవచ్చు. గుడి అనేది ఏంటికి? ఒక గుడి అనే సృష్టి ఆపొద్దుటికే అందరూ దేవుళ్ళు ఇళ్ళలో ఉండొచ్చు కదా. మనం పెట్టుకునే విధానం బట్టి, మనం పెట్టుకునే దాన్ని బట్టి, అలాగే మనం ఏదన్నా కానీ అనుకుంటే, చేయాలని అనుకుంటే ఆ దేవుని మీద భారం వేసి ఏదో గుళ్ళో ఉన్నప్పుడు కాయ కొట్టుకొచ్చుకొని స్వామి అంత నువ్వే అని మొక్కుంటే దానికి ఎదారలేదు. కానీ ఆ దేవున్నే తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంక దేవుని మీద నమ్మకం ఏడుంటుంది ప్రజలకి? దేవుడే నా ఇంట్లో ఉన్నాళ్ళే, నన్నేం చేస్తాడనే తాక అయిపోతుంది. అలా అనుకోని వాళ్ళే చాలామంది ఈరోజు ప్రజలను కుప్పేసుకొని డబ్బు కుప్పేసుకుంటున్నారు. చాలామంది సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు సనాతన ధర్మం అంటే, కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా పోరాడే వ్యక్తి అంటే మన సంతోషాన్ని ఈయన టీవీ అన్న గురించి చాలామంది ఛానల్ చేస్తున్నారు. అలా ఫేక్ ఐడియాలు చేయకండి, అన్న పేరు చెడగొట్టకండి. ఫేక్ ఐడియాలు కూడా చేయకండి. ఎందుకంటే కొంతమంది డబ్బు సంపాదించుకొని అన్న పేరు వాడుకోకండి. ఏదన్నా కానీ అన్నకు మేలు చేసే విధంగా చేయండి. ఎందుకంటే అన్న మన దేశానికి అంత మంచి చేయాలనేది ఉంది, కానీ ఆ అన్న ఛానల్ ఒకటే ముందర పోవాలనేది అయితే లేదు. అన్నా మా ఛానల్ తరఫున నీకెప్పుడు చిన్న ఛానల్ అన్నా, మేము కూడా ఎందుకంటే నువ్వు పోరాడుతున్నావని మా ఛానల్ తరఫున మేము కూడా చేస్తున్నాము. ఇప్పటికైతే నీ వీడియోలో 3 వీడియోలు చేసినామన్నా.